మా మమ్మీ డాడీ కల్లోకి వచ్చారు, వాళ్ళని చూడాలనిపిస్తోంది. ఈవినింగ్కి తిరిగి వచ్చేస్తాను. ఈ మాట ముందే చెప్పుంటే అఖిల్ని ఆఫీస్కి వెళ్లకుండా నీతో పంపించేదాని కదా. పర్వాలేదు అత్తయ్య, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వచ్చేస్తాను. మంచిదమ్మా, మీ అమ్మ నాన్నల్ని కూడా అడిగానని చెప్పు. జాగ్రత్త, తొందరగా వచ్చేయి. థ్యాంక్ యూ అత్తయ్య. నాతో బయటకు వెళుతున్నానని చెప్పి వదినతో పుట్టింటికి వెళుతున్నానని చెప్పింది. ఇది మళ్ళీ ఏ పప్పులోనో కాలు వేసి తప్పు చేయట్లేదు కదా. ఇది ఎక్కడికి వెళుతోంది? ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నారు? ఏంటి విషయం? సస్పెన్స్. సస్పెన్సా? సర్ప్రైజ్ కూడా. సర్ప్రైజా? ఏంటో చెప్పండి. ఎంతో పెద్ద ఈవెంట్ ఆర్గనైజరు సస్పెన్స్ సర్ప్రైజ్ అంటే ముందే చెప్పకూడదని తెలీదా? తెలుసు అనుకోండి, కాకపోతే చిన్న క్యూరియాసిటీ, ఏం కొంటున్నారా అని. అదే సస్పెన్స్. ఎల్లుండి అదే సర్ప్రైజ్. ఓ, అయితే చెప్పరన్నమాట. ఎల్లుండి వరకు వెయిట్ చేయాలి. అవును, ఎల్లుండే ఎందుకు? ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఎల్లుండి ఏమైనా స్పెషలా? నన్ను అడగమనలేదు, ఆలోచించండి అన్నాను. ఓ, ఒకసారి మీ బ్రెయిన్ ని మ్యూట్ చేస్తారా? వాట్? మళ్ళీ నన్ను అల్లరి పిల్ల అలుగుతుంది అని కామెంట్ చేస్తారు. ఓ, అది విన్నారా? అన్నీ విన్నా. పైకి నన్ను పొగుడుతూ మనసులో తిట్టుకుంటున్నారన్నమాట. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరు అని మమ్మల్ని అంటారే కానీ మీ మగాళ్ల మాటలకి మీనింగే వేరు. ఇక్కడ ఆపండి, ఇక్కడే ఆపండి. వెళ్ళి కొనుక్కురండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను ఆటోలోనో క్యాబ్లోనో వెళ్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి, లేట్ అవుతుంది. ష్యూరా? ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. లిఫ్ట్ ఇచ్చినందుకు గిఫ్ట్ ఏం లేదా? ఎల్లుండి ఉందిగా. ఓకే. బాయ్. బాయ్. మొద్దు, తెలివి తక్కువే నీకు. నోరు అదుపులో ఉంచుకోవే, ఆయనకు అడ్డంగా దొరికిపోయేదానివి. ఏం కావాలి మేడం? ఒక మంచి గిఫ్ట్ కావాలి బర్త్డేకి ఇవ్వడానికి. అటువైపు ఉన్నాయి చూడండి మేడం. అక్కడి నుంచి అక్కడి వరకు అవే ఉంటాయి, చూసుకోండి మేడం. ఆయనకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? ఆ గిఫ్ట్లో నా ప్రేమ కనిపించాలి. గిఫ్ట్ చూడగానే ఆయనకు అర్థమైపోవాలి. అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. ఈ లాకెట్ అంటే సగమే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఈ చైన్ ఏంటి సగమే ఉంది? మిగతా సగం ఆ పక్కనే ఉంది మేడం, చూడండి. రెండు హార్ట్ హాఫ్ కలిపితే ఫుల్ హార్ట్ షేప్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వావ్, ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. ఎల్లుండి ఆయనకి గిఫ్ట్ ఇచ్చి నా మనసులోని మాట చెప్తాను. ఇది ప్యాక్ చేయండి. ఎంత అయిందండి? 5000.
చేశానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. అరవింద్ కృష్ణ గారు ఎగ్జాక్ట్ గా 11కి రమ్మన్నారు. థ్యాంక్ గాడ్, టైంకి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఎవరు కావాలి మేడం? నా పేరు హారిక. అరవింద్ సార్ రమ్మన్నారు. అవునా, సార్కి చెప్పేసి వస్తాను. ఒక 5 minutes వెయిట్ చేయండి. రెడీ? రెడీ సార్. కిరణ్ రెడీ? కొంచెం సార్, మీకోసం హారిక అనే అమ్మాయి వచ్చింది. సరే పంపించు. ఓకే సార్. కొంచెం సార్ మిమ్మల్ని రమ్మన్నారు. ఆ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. కొంచెం. హాయ్ సార్. హాయ్ హారిక, నీ టైమింగ్ బాగుంది, టైంకి వచ్చావు. ఇక నీ టైం అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నీకు ఆడిషన్ చెయ్యాలి. 1 సెకండ్, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటారా? ఓకే సార్. ఓకే, గో హెడ్. హారిక, ఏంటిది? నువ్వేంటి? డ్రెస్ ఏంటి? ఇది నా లైఫ్ అంబిషన్ అక్క. నేను పెద్ద మోడల్ అవ్వాలనుకుంటున్నాను. ఏంటి, మోడల్ అవుతావా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. టాప్ మోడల్ అవ్వాలనేది నా గోల్. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదు. అత్తయ్య మావయ్యకి చెప్పావా? లేదు. మరి ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు? మోడల్గా ఆఫర్ ఇస్తామని చెప్పారు, వచ్చాను. పిచ్చి పిచ్చిగా ఉందా హారిక? మన ఫ్యామిలీ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి? ఏ ఆ మధ్య నువ్వు మోడలింగ్ చేయలేదా? అప్పుడు నీకు ఫ్యామిలీ గుర్తుకు రాలేదా? అది నేను ఆపద్ధర్మంగా అనుకోకుండా చేశాను హారిక. నా పక్కన మీ బావగారు కూడా ఉన్నారు. పైగా ఇంట్లో అందరికీ చెప్పే వచ్చాను. అంతటితో అది అయిపోయింది. కానీ నా డ్రీమ్ నెరవేరలేదే. ఆ రోజు నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. నా కల కలగానే మిగిలిపోయింది. అందుకే నా డ్రీమ్ ని అచీవ్ చేసుకుందామని వచ్చాను. ఇది కరెక్ట్ కాదు హారిక. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇంట్లో అందరికీ చెప్పి అందరి పర్మిషన్ తీసుకొని చెయ్యి. అంతేకాని ఎవరికీ చెప్పకుండా ఇలా చేస్తే కష్టాల పాలవుతావు. ఏ కష్టం వచ్చినా నేను చూసుకోగలనక్క. నీ సలహాలే నాకు అక్కర్లేదు. నీ మంచి కోరే చెప్తున్నాను హారిక, నా మాట విను. పుట్టింటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వచ్చావు. పద ఇంటికి వెళ్దాం. ఏ నేను పెద్ద మోడల్ అయితే నీకెక్కడ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందనని భయపడుతున్నావా? లేదంటే నీకన్నా నాకే ఎక్కువ పేరుస్తుందని జెలసీగా ఫీల్ అవుతున్నావా? నాకు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏవీ లేవు హారిక.
నన్ను మించిపోతావు అన్న భయం కూడా లేదు. నేను భయపడుతుందల్లా నీకేమైనా అవుతుందేమోనని. నాకేం కాదు, నేను పెద్ద మోడల్ అవుతా. అలాగే అవుదు గాని, కానీ ఇప్పుడు నాతో ఇంటికి రా. నీ కళ గురించి అఖిల్కి ఇంట్లో అందరికీ చెప్పి ఆ తర్వాత వచ్చి మోడలింగ్ చెయ్యి. ఆల్రెడీ అఖిల్కి చెప్పాను, ఒప్పుకోలేదు. అత్తమామలు అస్సలు ఒప్పుకోరు. అయితే ఇది మానే. అది చెప్పడానికి నువ్వెవరు? హారిక, అనవసరంగా అరవకు. మట్టి పిసుక్కొని బతికిన దానివి. మొదటి మొగుడు చేస్తే రెండో పెళ్లి చేసుకుని సేఫ్ జోన్లో బతుకుతున్నావు. కలలు కనటం, వాటిని నిజం చేసుకోవడం నీకేం తెలుసు? ఇంటికి వెళ్ళి వంట చేసి పిల్లల్ని చూసుకో. అంతవరకే నీ పని. నేనేం చేయాలో నాకు తెలుసు. నా విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకు. ఈ విషయం నువ్వు ఇంట్లో చెప్పినా ఐ డోంట్ కేర్. మేడం, సార్ పిలుస్తున్నారు. మీకు ఆడిషన్ స్టార్ట్ చేయాలి. వస్తున్నాను చెప్పండి. ఓకే మేడం. ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇంకోసారి ఇటువైపు రాకు. టాప్ మోడల్ అయ్యాక నేనేంటో నీకు తెలుస్తుంది. రే అటు చూడండి రా, 2 కోతులు ఐస్ క్రీమ్ తింటున్నాయి. అవునరా, వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్నట్టు రానట్టుంది. ముఖానికి డ్రెస్కి ఐస్ క్రీమ్ పూసుకున్నట్టున్నాయిరా. చూడన్నయ్యా, వాడు మమ్మల్ని కోతులు అంటున్నాడు. వెళ్ళి వాళ్ళని కొట్టనయ్యా. ఎందుకురా మా చెల్లెల్ని కోతులను కామెంట్ చేస్తున్నారు? వాళ్ళు కోతులు కాబట్టి కోతులు అన్నాం. ఇంకోసారి మాట అన్నావంటే మొహం మ్యాంగో పిక్కలు అయిపోతుంది. ఏంట్రా మమ్మల్ని కొడతావా? మర్యాదగా మా సిస్టర్స్ కి సారీ చెప్పండి. సారీ చెప్పాలంటరా? Monkeys, 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 monkeys. అన్నయ్య, కొట్టండి వాళ్ళని. సారీ చెప్పండి, లేదంటే మళ్ళీ కొడతాను. ఇంకోసారి మా చెల్లెళ్ళ జోలికి వచ్చారంటే మీ ముగ్గురికి గుండు కొట్టిస్తాను. వెళ్ళండి. సూపర్ అన్నయ్య, హీరోలా కొట్టావు. మీ జోలికి ఎవరొచ్చినా ఊరుకోను, ఇలాగే పనిష్మెంట్ ఇస్తాను.
థ్యాంక్స్ అన్నయ్య. నీ డ్రెస్ పాడైపోయింది అన్నయ్య. పర్వాలేదు, వాష్ చేస్తే పోతుంది. డ్రెస్ ఎందుకు పాడైపోయిందని ఇంటికి వెళ్ళాక మమ్మీ అడిగితే గొడవైందనే చెప్పకండి, మమ్మీ భయపడుతుంది. మరి ఏం చెప్పాలి? నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, మీరు సైలెంట్ గా ఉండండి. సారీ అన్నయ్య, నా వల్లే కదా ఇదంతా. ఏం కాదు కీర్తి, మీకోసం నేను ఏదైనా చేస్తాను. మీరు నా చెల్లెళ్ళు కదా, మిమ్మల్ని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. రోడ్డు పైన గొడవైనట్టు మమ్మీకి తెలియకుండా మేనేజ్ చేయాలి, తెలిస్తే అరుస్తుంది. మమ్మీ, పెద్దమ్మా వచ్చారా? ఈరోజు లేట్ అయింది. బన్నీ, ఏంటి మమ్మీ? అదేంటి బన్నీ, నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు తిరిగి మాట్లాడుతున్నావు. ఇటు తిరుగు. ఎందుకు తిరగమన్నానా? బన్నీ, ఆ బురద ఏంటి? అది వస్తుంటే వర్షం వచ్చింది, కాలు జారి కింద పడ్డాను మమ్మీ, బురద అంటుకుంది. దెబ్బలు ఏమైనా తగిలాయా బన్నీ? లేదు మమ్మీ. ఇది కింద పడితే అంటుకున్న బురదలా లేదే, ఇంకేదోలా అనిపిస్తోంది. లేదు పెద్దమ్మా, నిజంగానే కింద పడ్డాను. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, స్నాక్స్ పాలు ఇస్తాను, హోంవర్క్ చేసుకుందరు కానీ. బన్నీ అన్నకి అబద్ధం చెప్పడం కూడా వచ్చు కీర్తి. అవును, పెద్దమ్మని మమ్మీని భలే నమ్మించాడు.
ఆఖరికి బన్నిగాడు కూడా ఏదో దాస్తున్నాడు. వాడొకరిని కింద పడేసే టైపే తప్ప కింద పడే టైప్ కాదే. ఇంతకీ ఈ హారిక ఇంకా రాలేదే? అమ్మయ్యా, వచ్చేసింది. ఏం ఘనకార్యం చేసొచ్చిందో. హారిక రావే. ప్రయాణం బాగా జరిగిందా? వెళ్ళిన పని అయిందా?